హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో అయితే న్యూ మామ్స్కి అండ్ ఆల్రెడీ ఇంట్లో చిన్న బేబీస్ ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు ఈ వీడియోలో మా ఆరుష్ డైలీ రొటీన్ అండ్ వాట్ హీ ఈట్స్ ఇన్ అ డే అనేసి నేను క్లియర్గా షేర్ చేసుకున్నాను అండ్ కొన్ని టిప్స్ కూడా షేర్ చేశాను. సో వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు మా ఆరుష్ అయితే డైలీ మార్నింగ్ 6 o'clock లేసేస్తాడు. ఏదో అలారం పెట్టినట్టు రెయినీ సీజన్ అయినా వింటర్ సీజన్ అయినా వీకెండ్ అయినా వీక్ డే అయినా 6 o'clock అంతా నన్ను లేపేస్తాడు. తన్ని లేపుతాడు. ఇంకా లేచాక ఒకసారి ఫీడింగ్ చేసేసి బయట బాల్కనీలో మైల్డ్గా ఎండ అయితే వస్తూ ఉంటుంది. సో తీసుకెళ్ళి అయితే అక్కడ కూర్చోబెడతాను. కొంచెం బయట చూస్తూ ఉంటాడు అండ్ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తూ ఉంటాను. ఈ వెహికల్స్ ఇలా వాళ్ళు అలా వెళ్తున్నారు చూడు అని చెప్పేసి. సో అలాగే వాడు అబ్జర్వ్ కూడా చేస్తూ ఉంటాడు. ఇంకా కాసేపు అలా బాల్కనీలో బయట ఆడుకునేసి తర్వాత ప్లే టైం అన్నమాట. ఇంట్లో ఏదో ఒక టాయ్ వేసేసి కింద వేసేస్తాను. సో ఆ గ్యాప్లో నేను ఫ్రెష్ అప్ అయిపోయి తనకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఈ రోజైతే తనకి రాగి ఇడ్లీ వేస్తున్నాను. నేను ఇది ఇంట్లోనే చేశాను. దీంట్లో నేను సాల్ట్ సోడా ఏమీ యాడ్ చేయలేదు. ప్లెయిన్ బ్యాటర్తోనే మాత్రమే వేశాను. అండ్ ప్లెయిన్ ఇడ్లీ కాబట్టి కొందరు పిల్లలు తినడు. మా ఆరుష్ అయితే అసలు తినడు. సో నేను వాడికి ఫార్ములా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే వాడికి నా మిల్క్తో పాటు ఫార్ములా పౌడర్ కూడా ఇస్తున్నాను. సో అదైతే ఒక స్కూప్ అయితే యాడ్ చేశాను. అండ్ బాయిలింగ్ వాటర్ మంచిగా వాటర్ని బాయిల్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఆ వాటర్ని అయితే వాడిని యూజ్ చేస్తున్నాను. సో ఆ వాటర్ దీంట్లో యాడ్ చేసుకునేసి ఒక స్మూత్ బ్యాటర్ లాగా అయితే ప్యూరీ లాగా అయితే బ్లెండ్ చేసేసుకుంటాను. సో దీన్నే మా ఆరుష్కి అయితే ఇస్తాను. చూడండి ఎక్కడ వేస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడో, అందుకే కిందే వేస్తున్నాను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసేసుకొని బయట బాల్కనీలో కూర్చోబెడుతూ సేమ్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే తినిపిస్తూ ఉంటాను ఫుడ్. నార్మల్గా అయితే రోడ్ సైడ్ చూస్తూనే తింటాడు. నేను ఈసారి కెమెరా రికార్డింగ్ కోసం పెట్టాను. అందుకని చెప్పేసి తిరిగి వాడు కెమెరాని చూస్తూ ఉన్నాడు. నేను ఎంత డైవర్ట్ చేయాలని చూసినా వాడు అస్సలు డైవర్ట్ అవ్వకుండా తిప్పి కెమెరా వైపే చూస్తూ ఉన్నాడు. సరే అని కెమెరాని చూపించే వాడికి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేశాను. సో మా వాడు రాగి ఇడ్లీ అయితే చాలా ఇష్టంగా తింటాడు. దీంట్లో ఫార్ములా పౌడర్ కూడా యాడ్ చేశాను కాబట్టి ఒకవేళ కనుక మదర్ మిల్క్ ఇస్తూ ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్ములా మదర్ మిల్క్ అయినా యాడ్ చేయొచ్చు. డాక్టర్ అయితే మాకు చెప్పింది 30 to 50 ml వరకు పర్ డే వాటర్ ఇవ్వాలి అని చెప్పేసి. కానీ మా ఆరుష్ అయితే అస్సలు వాటర్ తీసుకోడు. ఇంకా అప్పుడప్పుడు సిప్ చేపిస్తూనే ఉంటాను స్పూన్తో. 1 spoon 2 spoons అని చెప్పేసి కొంచెం తాగిపిస్తూనే ఉంటాను. సో తర్వాత కాసేపు ఆడుకుంటాడు. ఇంకా తర్వాత డ్రాప్స్ టైం అన్నమాట. ఇదైతే కంపల్సరీ. నేను ఈ మిస్టేకే మా ఇషాన్ టైంలో చేశాను. ఏమవుతుందిలే అని చెప్పేసి కొంచెం అయితే నెగ్లెక్ట్ చేశాను. 6 months వరకు డైలీ డ్రాప్స్ చేసేదాన్ని. తర్వాత అయితే నెగ్లెక్ట్ చేశాను. బట్ అదైతే వాడికి గ్రోత్ టైంలో చాలా ఎఫెక్ట్ పడింది. సో ఎవరైనా న్యూ మామ్స్ ఉంటే డాక్టర్ ఏదైనా డ్రాప్స్ ఇస్తే మాత్రము కంపల్సరీగా వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రైబ్ చేసినట్టుగా యూజ్ చేయండి. సో తర్వాత ఫీడింగ్ అయితే చేపించేసి ఒక న్యాప్ అయితే తీసుకుంటాడు. ఇది అరౌండ్ 10:30కి పడుకుంటాడు. సో తర్వాత 1.5 hour వరకు నిద్రపోతాడు. మంచిగా డిస్టర్బ్ అయితే ఏమీ చేయడు. ఆ లోపలైతే నేను పని అంతా ఫినిష్ చేసేసుకుంటాను. సో 1.5 hourకి మళ్ళీ కరెక్ట్గా లేచేస్తాడు. ఒక స్లీప్ ప్యాటర్న్ అలవాటు అయిపోయిన తర్వాత బేబీస్కి మీరు పడుకోమన్నా పడుకోరు. వాళ్ళకి ఏ టైంలో వాళ్ళు పడుకోబెడతారో అదే టైంలో ఆటోమేటిక్గా పడుకునేస్తారు. ఏ టైంలో లేస్తారో మీరు లేపకపోయినా వాళ్ళే లేసేస్తారు. సో కాసేపు మళ్ళీ ప్లే టైం అన్నమాట. అలాగే కాసేపు ఆడిచ్చి ఇంకైతే స్నాక్స్ ఇస్తాను. 12:30 1 o'clock ఆ టైంలో నేను ఏదైనా ఒక ఫ్రూట్ ఇస్తాను. ఈరోజు అయితే అవకాడో ఇస్తున్నాను. నార్మల్గా ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉందో ఆ ఫ్రూట్ ఇస్తాను. యాపిల్ ఉంటే యాపిల్, పియర్ ఉంటే పియర్ ఫ్రూట్. సో ఈరోజు అయితే అవకాడో అవైలబుల్ ఉంది కాబట్టి అవకాడోనైతే ఇచ్చేసాను. సో మంచిగా కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. సరే అదే ముళ్ళు తినిపిద్దాము అని చూస్తే అస్సలు తిననే లేదు. కాసేపు మళ్ళీ కెమెరాని చూపిస్తూ టాయ్స్ చూపిస్తూ ఏమేం చేసినా కూడా 1 or 2 spoons తిన్నాడు. అస్సలు తినలేదు. ఇంకా నేను కూడా ఫోర్స్ అయితే ఏమీ చేయలేదు. జస్ట్ ఒక టేస్ట్ లాగా చూపించేసి ఇంకైతే స్టాప్ చేసేసాను. ఇంకా కాసేపు మా ఆరుష్తో కూడా నేను టైం స్పెండ్ చేశాను. కూర్చొని వాడితో టాయ్స్ ఆడించడము, వాడికి మళ్ళీ మాట్లాడడము అవంతా చేస్తూ ఉంటాను. సో ఇన్ కేస్ కనుక బేబీస్ ఏదైనా ఫుడ్ రిజెక్ట్ చేస్తే కాసేపు ఆగి గ్యాప్ ఇచ్చి అయినా మళ్ళీ ఫుడ్ పెట్టండి. కానీ అప్పుడే కంప్లీట్గా తినేయాలి అని చెప్పి ఫోర్స్ అయితే చేయకండి. నేను స్టార్టింగ్లో ఇలానే ఫోర్స్ చేసేదాన్ని. అసలు వాడికి ఫుడ్ మీద ఇంట్రెస్టే పోవడం గమనించాను. తర్వాత నుంచి నేనైతే అసలు స్టాప్ చేసేసాను ఫోర్స్ చేయడము. ఇలా వాటర్ కూడా నేను అప్పుడప్పుడు సిప్ చేపిస్తూ ఉంటాను. కంటిన్యూగా ఇస్తూ ఉంటే వాటర్ తాగట్లేదు కాబట్టి 1 or 2 hours గ్యాప్తో స్పూన్తో అయితే ఇస్తూ ఉంటాను. 1 spoon తాగుతాడు లేదా మళ్ళీ తాగడు. సో కాసేపు ఆడిచ్చి ఇదైతే బాతింగ్ టైం అన్నమాట. నేను ఆఫ్టర్నూన్ బాతింగ్ టైం చేపిస్తున్నాను. ఎందుకంటే రెయినీ వల్ల వెదర్స్ చేంజ్ అవుతుంది.
కోల్డ్ రాకుండా ఉంటుందని చెప్పేసి ఆఫ్టర్నూన్ అయితే బాతింగ్ చేపించి వాడికి నీట్గా ఫ్రెష్ అప్ చేపిస్తాను. నార్మల్గా అయితే ఆయిల్ మసాజ్ చేపించి మళ్ళీ బాతింగ్ చేపిస్తాను. బట్ ఈరోజు అయితే ఆయిల్ మసాజ్ ఏం చేయట్లేదు, డైరెక్ట్గానే బాతింగ్ చేపించేశాను. వాడు ఆ క్రీమ్తో ఆడుతూనే ఉన్నాడు ఎంత చెప్పినా కూడా. సో నిద్ర వచ్చింది కాబట్టి నా దగ్గర ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తాడు. ఇంకా ఫీడింగ్ చేస్తూ పడుకోబెడేస్తాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే ఇదైతే ఆఫ్టర్నూన్ అంటే 3 o'clockకి అరౌండ్ 3 o'clockకి నేను రైస్ ఇస్తాను. ఇదైతే ప్లెయిన్ రైస్ కొంచెం జీలకర్ర యాడ్ చేసి నేను వాష్ చేసి దాన్ని డ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా వాటర్లో మంచిగా మిక్స్ చేసి సిమ్లో దాన్ని మంచిగా బాయిల్ చేసి 1/2 స్పూన్ వరకు ఘీ యాడ్ చేస్తాను. సో ఇదైతే ఫుడ్ని నేను వాడికి ఆఫ్టర్నూన్ టైంలో అరౌండ్ 3:30 ఆ టైంలో అయితే ఇస్తాను, ఆఫ్టర్నూన్ న్యాప్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ మా ఆరుష్ అయితే మళ్ళీ ఆఫ్టర్నూన్ పడుకొని లేచాక ఒకసారి అయితే మిల్క్ అయితే నేను ఫీడ్ చేసేస్తాను, కాసేపు ఆడుకుంటాడు. సో ఈ టైం అయితే మా ఇషాన్ స్కూల్ నుంచి వచ్చే టైం. సో వాడితో అయితే కాసేపు టైం స్పెండ్ చేస్తాడు. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ నేను చూపించాను కదా, రైస్ అయితే దీంట్లోకి నేను ఒక బనానా అయితే యాడ్ చేస్తున్నాను. మోస్ట్లీ నేను బనానానే యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ బనానా అవైలబుల్గా లేకపోతే నేను వెజ్జీస్ యాడ్ చేస్తున్నాను. సో ఆ ఫ్లేవర్ వాడికి కొంచెం నచ్చి తింటున్నాడని ఇదైతే యాడ్ చేసి మళ్ళీ దాన్ని కూడా కొంచెం బ్లెండ్ చేస్తున్నాను. డైరెక్ట్గా వాడికి అలాగే ఇస్తే వామిట్ చేసేస్తున్నాడు. సో బ్లెండ్ చేసి ఇస్తే కొంచెం తినడానికి వాడికి బాగుంది. సో తింటున్నాడు కాబట్టి ఈ ప్యూరీ ఫామ్లో అయితే ఇచ్చేస్తాను. సేమ్ మళ్ళీ నేను బాల్కనీలో కూర్చోబెట్టి అలా తినిపిస్తాను. ఎందుకు ఈరోజు లంచ్ కూడా తినలేదు. సో సేమ్ అలాగే 2-3 స్పూన్స్ తింటాడు అని చెప్పేసి కొంచెం ట్రై చేసి మళ్ళీ అయితే వదిలేశాను. ఇంకా లాస్ట్ మీల్ మా వాడిది వచ్చేసి 4 o'clock అంతే. 4 o'clock వరకే ఇస్తాను నేను ఏం ఫుడ్ పెట్టినా. దాని తర్వాత అసలు ఏమీ ఫుడ్ పెట్టను. ఓన్లీ ఏదర్ నా మిల్క్ లేదా బ్రెస్ట్ మిల్క్తోనే ఉంటాను. సో అరౌండ్ 7:30, 8 కల్లా మా ఆరుష్ నిద్రకు వచ్చేస్తాడు. సో వాడికి ఇంకా నా ఫీడింగ్ చేస్తూ పడుకోబెట్టేస్తే చక్కగా మార్నింగ్ వరకు డిస్టర్బ్ చేయడు. ఇన్ బిట్వీన్ ఫీడింగ్కి లేస్తాడు, బట్ మంచిగా పడుకుంటాడు. సో స్టార్టింగ్లోనే మీరు ఒక ప్యాటర్న్ అనేది ఫిక్స్ చేసేస్తే మీ బేబీస్ అయితే అదే టైంకి పడుకునేస్తారు. సో ఫుడ్ విషయంలో కూడా వాళ్ళు ఆ ఫుడ్ పెడుతున్నారు, వీళ్ళు ఈ ఫుడ్ పెడుతున్నారు అని కాకుండా మీ బేబీ ఏ ఫుడ్ తింటుందో ఆ ఫుడ్ మాత్రమే పెట్టండి. స్టార్టింగ్లో అన్ని ఫుడ్స్ అలవాటు చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ వాళ్ళు తినకపోతే రిజెక్ట్ చేసేస్తూ ఉంటే ఇంకోసారి ఆ ఫుడ్ పెట్టకండి. సో హ్యాపీ చైల్డ్, హ్యాపీ మదర్.